అందరికీ నమస్కారం. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. కూతుర్ని రైలెక్కించి స్టేషన్ దాని మనవలు కనుమరుగయ్యేదాకా చేయి ఊపి అప్పటిదాకా ఒంటిస్మార్తుగా మాయమై నీరసంగా ఇంటికి వచ్చి గత 4 రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి ఇంతగా బాధపడడం లేదు కదా. మరి కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి అలవాటుగా అటు నుంచి కూతురు, నాన్న ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అన్నీ సర్దేసి అలిసిపోకండి. పన్నెమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి మేము వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సర్ది పెట్టమని పురమాయించాను. ఈలోగా మీరు కింద మీద పడిపోకండి, సరేనా? వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఇంకా ఏదేదో చెబుతుండగానే, అలాగేనమ్మా, నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతుంటే, నాన్న ఉండండి, మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందట అని ముగించింది. 17 సంవత్సరాల మనవరాలు తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మన ఇంట్లో మీరు వండించిన పిండి వంటల వాసనలు ఇంకా నా ముక్కు పుటాలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లం పాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడకల దండ వేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులు చాపి చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవలా అండి అని పలకరిస్తుంటే మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా అవునండి, పండక్కి వచ్చారు అని బదులిస్తుంటే నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు, వారెవరో మాకు తెలియదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలకు గారెలు, పరందరం మీ కాళ్ళకి నమస్కరిస్తుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష అని అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తింటూ ఆ రోజంతా పోయిందో. పనమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి మనం చేసుకున్న పిండి వంటలతో పాటు మాతో దగ్గరుండి ఇప్పించినందుకు వాళ్ళు ఎంతో సంతోషంతో అవి తీసుకుని వెళ్తుంటే పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్య. కనుమ పండుగ రోజున మీతో కలిసి
ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్ళి బలగం ఉందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కు మొక్కు లేకుండా బతుకున్నందుకు మా మీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలోని కష్ట సుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు మన అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్య. తెల్లవారుజామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతిలతో కూడిన గొబ్బెమ్మలు, పిల్లల ఎగరాలతో నిండిన ఆకాశం, బ్రతుకు తెరువుకై వలసపోయిన కుటుంబాలు పండుగ కోసం సొంతూరికి రావడం, పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్లతో కళకళలాడిన లోగిళ్ళు, అందంగా ముస్తాబైన పశువు కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయటం, ఇలా ఒకటా రెండా ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు. యాంత్రికత మోజులో మునిగి తేలుతున్న మా నగర సమాజానికి ఆట విడుపుగా, ఒకంత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా ఈ అనుభవాలని, అనుభూతులని మూటగట్టుకుని మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు ఇంత మంచిగా పండుగ జరుపుకునే అవకాశం, సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై అంతవరకు తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనుమడించిన ఉత్సాహంతో మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే తహతహతోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లి. మా తరాలకి, రాబోయే భావి తరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లి. అది రండి, మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి, మాకు బలం ఇవ్వండి. నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరిగి సందేశం పంపారు తాతగారు, మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మరి భావితరాలకు భవిష్యత్తునిద్దాం, మన సాంప్రదాయాలను కాపాడుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.